శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. పోటాపోటీ వంటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా విశాఖపట్నంలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే, మరి క్వార్టర్ ఫైనల్స్ లో పోటీ పడి వంటలు చేయడానికి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళలో నుంచి ఈ రోజు ఎవరు సెమీ ఫైనల్స్ కి వెళ్తారో చూద్దాం. అలాగే మన కోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే అండి, మరి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు వచ్చేసారు. అలాగే మన స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. ఎవరంటే పాడతా తీయగా ఫైనలిస్ట్, వర్తమాన గాయకుడు, ఈ రోజు తన పాటలతో మనలందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు, గణేష్ రేవంత్. సో వెల్కమ్ గణేష్ రేవంత్. ఓకే అండి, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. yes, మరి ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ సుభాషిణి గారు. వెల్కమ్ సుభాషిణి గారు. హాయ్ అండి. హాయ్, వెల్కమ్. సో చక్కగా క్వార్టర్ ఫైనల్స్ లో వైజాగ్ లో అందరూ కూడా చాలా బాగా వంటలు చేస్తున్నారు, సెమీ ఫైనల్స్ కి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా ఈ రోజు అలాగే యాక్టివ్ గా వంటలు చేయాలి. ఓకేనా? ఓకే. సో వంట ఏం చేస్తున్నారు? ఆలు చోలే బటర్ మసాలా. ఓకే అండి, బాగా చేయండి. ఓకే. ఓకే, మరి ఆలు చోలే బటర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చోలే బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, బంగాళాదుంప 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పంచదార చిటికెడు. స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తారు ముందు? ఫస్ట్ బటర్ వేసి దాన్ని ఫ్రై చేయండి. వేసుకోండి. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందా? పడుతుందండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపాలి దీన్ని. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ ఇంకేం మిక్స్ చేయలేదా? ఓన్లీ ఉల్లిపాయ. ఓకే. పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ టమాటా పేస్ట్. సరిపోతుందా? సరిపోతుందండి. సో అన్ని మీరు పచ్చివే తీసుకున్నారు కాబట్టి కొంచెం ఇవి బాగా వేగితేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అవునండి. ఓకే, సో మరి మీరు బాగా వేయించేస్తూ ఉండండి. ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. చిట్కా అంటే చూసేద్దాం. హాయ్ అండి. నా పేరు మాధురి అండి. మాధురి గారు, చిట్కా చెప్పండి. మనం ఇళ్లలో పప్పు దినుసులు ఉంచుకుంటాం కదా, అవి పురుగు పట్టకుండా ఉండడానికి పుదీనా ఉంటుంది కదా, వాడతాం కదా. ఆ ఆకులు వాడాక ఆ లీఫ్లు ఉంటుంది కదా, అది పప్పు దినుసుల్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. అంటే పుదీనా, ఫ్రెష్ పుదీనా? పుదీనా, ఫ్రెష్ పుదీనా వాడాక ఆ లీఫ్ ఉంటుంది, కాండం ఉంటుంది, కాడ ఉంటుంది కదా, కాడలా? ఆ కాడని తీసి పప్పు దినుసుల్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. వెరీ నైస్. పప్పు దినుసుల్లో కొంచెం పుదీనా కాడలు వేసుకుంటే పప్పులకి పురుగులు పట్టకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఇంకా చూసారు కదండి, సరిపోతుందండి ఇలాగా? సరిపోతుందండి. నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? కారం, ధనియాలు జీలకర్ర పౌడర్. ఓకే. ఫ్రై చేసాక ఇప్పుడు ఏం వేద్దాం? ఇప్పుడు నానబెట్టుకున్న శనగల పేస్ట్. ఓకే. తర్వాత ఆలు పేస్ట్. ఆలు కూడా పేస్ట్ ఉడికించింది.
బంగాళదుంప ముక్కల్లాగా కూడా వేసుకోవచ్చు, బానే ఉంటుంది కదా. అంటే పిల్లలు ఇష్టపడపోతే తీసేస్తున్నారు కదా. బంగాళదుంప కూడా ఇష్టపడట్లేదా? అవును. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? ఈ ఉడకబెట్టిన శనగలు. సో కొద్దిగా శనగలు పేస్ట్, కొంచెం శనగలు కూడా. ఓకే, వాటర్ కావాలా? కావాలి. ఈ గ్రేవీ ఉడికేటప్పుడే సాల్ట్, చోలే మసాలా. ఇది ఎందుకు కల్లుప్పు యూజ్ చేస్తున్నారు ఇందులో? బాగుంటుందా? అంటే దీని క్వాంటిటీ నాకు తెలుస్తుంది. మీరు ఇది యూజ్ చేస్తారు, అది వేసి బాగా కలుపుకోండి, ఎందుకంటే అది కొద్దిగా కరగడానికి కూడా టైం పడుతుంది కదా. ఓకే, సాల్ట్ వేసాక గరం మసాలా, చోలే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది గరం మసాలా, నెక్స్ట్ చోలే మసాలా. ఓకే, షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తా. ఓకే, ఆపేయచ్చు. ప్యాన్ ఉంచేసుకోండి. ఓకేనా? బాగా చేశారు ఫ్లవర్స్. ఓకే, ఆలూ చోలే బటర్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ చోలే బటర్ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలను ఉడికించి మెదుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఉడికించిన కాబూలీ శనగలలో కొన్నింటిని పక్కన ఉంచి మిగతావి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల జీలకర్ర పొడి, ఉడికించిన కాబూలీ శనగల పేస్ట్, ఉడికించి మెదిపిన బంగాళాదుంప వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, గరం మసాలా, చోలే మసాలా, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలూ చోలే బటర్ మసాలా రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, సుభాషిణి గారు జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు మీ వంట. అలా స్పైసీగా ఉంది, ఆ మసాలా యాడ్ చేసిన వల్ల బాగా టేస్ట్ కూడా వచ్చింది. ఓకే, పైన క్యారెట్ వేసినందుకు కూడా కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది. ఓ క్యారెట్ తో తిన్నా. ఓకే ఓకే, సుభాషిణి గారు వెయిట్ చేయండి మీరు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ వంట అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? రమణి. రమణి, చిట్కా చెప్పండి. సీజనల్ ఫ్రూట్ మనకి పనసపండు ఉంది కదా, పనసపండు అంటే సీజనల్గా దొరుకుతుంది కాబట్టి అందరికీ ఇష్టం పనసపండ్లు. అయితే అవి ఎక్కువ తినేస్తే ఏమవుతుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ తినొద్దు అంటారు. కానీ ఎక్కువ తిన్నా లాస్ట్లో ఏంటి, ఒక్క తొనని నూనెలో ముంచుకుని తినేస్తే కడుపు నొప్పి రాదు. అవునా? నూనెలో చిన్నప్పటి నుంచి అలవాటు, ప్రాక్టికల్గా ఇది. అంటే నూనెలో ముంచుకునేటి కాగిన నూనెలో కాదు, పచ్చి నూనెలో. ఓకే, ఫైనల్ గా కొంచెం పనసతోన మనం ఆయిల్ లో ముంచుకుని తినేస్తే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఓకే ఓకే, సో జనరల్ గా పనసపండు సీజన్ లో మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం కదా, అప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అలా కడుపు నొప్పి రాకుండా ఉండాలి అంటే ఒక పనసతోన చివరిగా మనం నూనెలో ముంచుకుని తినేస్తే కడుపు నొప్పి రాదంట. ట్రై చేయండి, వెరైటీగా ఉంది మీ చిట్కా. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అని కంగ్రాట్స్. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎన్టీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కీర్తన గారు రెడీగా ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాం. కీర్తన గారు ప్లీజ్ వెల్కమ్. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే. హాయ్ కీర్తన గారు, వెల్కమ్ అండి.
సో చక్కగా హుషారుగా వచ్చేసారు, అంతే హుషారుగా వంట కూడా చేయాలి. ఓకేనా? తప్పకుండా. సో ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారనమాట. ఓకే. సో మంచి రెసిపీ మరి సెలెక్ట్ చేసుకున్నారా? చేసుకుంటా. ఏం రెసిపీ? పనసకాయ పలావ్. పనసకాయ పలావ్ అంటే తొనలతో చేస్తున్నారా పొట్టుతోనా? పనసకాయ ముక్కలు. తొనలతోనా? ఓకే. తొనలు అంటే ఫ్రూట్ కాదు, అది పొట్టు. ఆ ముగ్గకు ముందు ఉంటుంది కదా గట్టిగా రాది పచ్చిది, పచ్చి పనసకాయ రా జాక్ ఫ్రూట్. ఓకే. సో పనస పలావ్ చేస్తున్నారు. పనస పలావ్. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థాంక్యూ. ఓకే అండి, మరి పనస పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనస ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పలావ్ మసాలా 1 టీ స్పూన్, ఉల్లి విత్తనాలు 1/2 టీ స్పూన్, శొంఠి పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సెలరీ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, షాజీరా కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, పెరుగు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా దీనికి ఫస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుందాం. ఫ్రీడమ్ ఆయిల్. సో ఫ్రీడమ్ ఆయిల్ వాడుతూ ఉంటారా? ఓకే. కొంచెం నూనెతో ఎక్కువ వంట అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుందాం. ఓకే. బిర్యానీ ఆకు, ఓకే, దాల్చిన చెక్క, వేసేసుకోండి. మసాలా దినుసులు మీకు కావాల్సినవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొంచెం జీడిపప్పు, ఓకే, ఇది కరంజీ నల్ల జీలకర్ర, సో ఉల్లి విత్తనాలు, ఇది లైట్ గా, ఓకే, అదే మన క్వాంటిటీని బట్టి, షాజీరా, షాజీరా కూడా కొంచెం వేసుకోవాలి. మీరు వేసే ఇప్పుడు షాజీరా, అది నల్ల జీలకర్ర, కలోంజీ అంటే ఉల్లి విత్తనాలు, కలోంజీ ఉల్లి విత్తనాలు, ఆనియన్స్. ఓకే. నెక్స్ట్ ఈ చిన్నుల్లిపాయలు ఉంటుంది కదా, ఆ చిన్నుల్లిపాయలు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట బిర్యానీలోకి. సో ఇది కట్ చేయకుండా డైరెక్ట్ గా ఉల్లిపాయలు వేసేస్తాం. ఓకే. సో పనసని కట్ చేసి అంటే ఉడికించేసారా అండి? లేదు, ఇది పనసకాయ ఏంటంటే ఇది ఫస్ట్ పనసకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి, అంటే గోల్డెన్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఓకే. జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసి పచ్చి పనసకాయని మీరు జస్ట్ ముక్కలు తరిగేసారు, తరిగేసి తొనలు కూడా ఫామ్ అవ్వని దాన్ని. ఓకే, ఓకే. దాన్ని ముక్కలు తరిగి అది ఆయిల్ లో వేయించి తీసుకోవాలి. వేయించి తీసుకోవాలి. జిగురు అది ఉంటుంది కదా, అదంతా పోవడానికి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాజు పేస్ట్ కొంచెం వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దాం. ఇదిగోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్యాప్ వేసేయండి, సిమ్లో పెట్టేస్తే. మీ దాంట్లో వాటర్. నెక్స్ట్ ఇదేంటంటే ఇది సెలరీ లీవ్స్ అంటాము, సరస్వతి ఆకు అన్నమాట తెలుగులో. ఈ సెలరీస్ ఎక్కువ మనకి సలాడ్స్ లో వాడుతూ ఉంటారు, సలాడ్స్ లో ఎక్కువ వాడతారు. ఇది హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మీరు ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనిది. సో దీని ఫ్లేవర్ కోసం దీన్ని కొంచెం యాడ్ చేస్తాం. ఓకే. తర్వాత ఇది పుదీనా, కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, అలాగే కొంచెం టొమాటో. టొమాటో కూడా ఉంటే బాగుంటుంది. 1 టొమాటో సరిపోతుంది. ఓకే. ఇది సొంటి పొడి, లైట్ గా సొంటి పొడి వేసుకోవాలి. వేసుకోండి, ఇలాంటి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అయిపోయి డామినేట్ అవుతాయి. లేదు, చాలా లైట్ గా కొంచెం అన్నమాట. కొంచెం మంది ధనియాల గుండ, ఓకే, ధనియాల పొడి లైట్ గానే వేసుకున్నాం. ఓకే. జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా కారం, ఇది కొంచెం పులావ్ మసాలా, ఎంటీఆర్ పులావ్ మసాలా. ఎంటీఆర్ పులావ్ మసాలా. ఓకే. చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్. నెక్స్ట్ ఇందులో మనం ఈ పనస యాడ్ చేసి, పనసకాయ అప్పుడే కాదు, ఇప్పుడు మనం కర్డ్ వేసుకుందాం. ఓకే.
దానివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది మసాలాకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. ఉడికించేసుకున్న పనస్తోన అది లాస్ట్ లో వేయాలి చెప్తాను. సో వేయించుకున్న ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న పనసకాయ ముక్కలు. నెక్స్ట్ వచ్చి బాస్మతి రైస్. ఓకే, సో నానబెట్టిన బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. దీనికి సరిపడిగా వేసుకుందాం. ఓకే, ఇది పలావ్ కాబట్టి కొబ్బరి పాలు ఒక కప్ వేసుకుంటాం. మొత్తం బియ్యం కూడా దీంతోనే ఉడికించేసుకుంటారా? కొంచెం నీళ్లు కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి కొద్దిగా, ఎక్కువ పట్టదు. ఇది 1 కప్ వేసాం కాబట్టి సరిపోతున్నది. కొంచెం వాటర్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపడిగా. ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు కదా? వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేద్దామా? కూడా దగ్గర పడాలి కదా. ఇది ఒక్కసారి సాల్ట్ వేసాక బాగా కలుపుకొని ఓకే ఓకే మూత పెట్టేసుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది. చిట్కా చెప్పించేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, మీ పేరు? శాంతి. శాంతి గారు, చిట్కా చెప్పండి. డైలీ వామ్ వాటర్లో ఎర్లీ మార్నింగ్ సాల్ట్ కలిపి తాగితే, లెమన్ జ్యూస్ కూడా కలిపి తాగితే డైజెషన్ బాగా అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఏమి తినుంటాం కదా, తినకూడదు. అప్పుడు డైజెస్ట్ ఎలా అవుతుంది? బాగా డైజెషన్ బాగా అవుతుంది, ఫ్రీగా ఉంటుంది బాడీకి. రోజు పొద్దున కొంచెం వామ్ వాటర్ లో కాస్త నిమ్మరసం కాస్త ఉప్పు కలిపి తాగేస్తే డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుందంట. ట్రై చేసి చూడండి. బాగుంది మీ చిట్కా. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో చూద్దామండి ఒకసారి. కొద్దిగా ఉడకాలి కదా, ఇంకా మూత పెట్టేద్దాం. ఓకే, సో గణేష్, ఇక్కడ ఇది ఉడకడానికి చాలా టైం పట్టేలా ఉంది. సో నువ్వు చక్కగా ఒక పాట పాడితే ఈ గ్యాప్ లో మేము ఎంజాయ్ చేస్తాం విని. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన, ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, గుండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగుమరి నీ వైపు, సొగసును చూసి పాడగా ఎలా, కనులకు మాట రాదుగా హలా, వింతల్లోన కొత్త వింత నువ్వేనా, ఆనందం అంటే అచ్చంగాను నువ్వే. సూపర్ నైస్. ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. ఓకేనా, ఇంకొక 2 minutes. కొద్దిగా అదంతా వాటర్ అంతా ఎగిరిపోతే మనకి రెడీ అయిపోయినట్టే కదా. సో ఈ పలావ్లోకి ఏదైనా పర్టికులర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందా అండి? పర్టికులర్ కాంబినేషన్ అంటే కుకుంబర్ రైతా బాగుంటుంది. ఏదైనా కూడా రైతా అయితే బాగుంటుంది. ఓకే, చూద్దామండి. అయిపోయింది. బాగుంది. అంటే అంతా కూడా కొంచెం కుక్ అయింది కదా రైస్ తో పాటు, చూడడానికి బాగుంది. నేను గార్నిష్ చేసుకుంటారా? లైట్ గా జీడిపప్పు అది వేద్దాం. ముందు గీ వేసుకుందాం. లైట్ గా జీడిపప్పు, ఇది సెలరీ లీవ్స్ వేసాం కదా, జస్ట్ ఇలా కార్నర్స్ లో పెట్టుకుందాం. ఓకేనా? ఓకే.
పనస పలావ్. ఓకే, వేడివేడిగా పనస పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనస పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా పనస ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి. బాస్మతి బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన జీడిపప్పు, ఉల్లి విత్తనాలు, షాజీరా వేసి వేయించుకోవాలి. దీనిలో చిన్న ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సెలరీ, పుదీనా, టొమాటో ముక్కలు, సొంటి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత పులావ్ మసాలా, పెరుగు, వేయించిన పనస ముక్కలు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన జీడిపప్పు, సెలరీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస పులావ్ రెడీ. పనస పలావ్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే. ఒక ఆవు పిండితో ఇంకా పులిహార పోపుతో కూడా చేసుకునే ఇంట్లో. ఇప్పుడు చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడినందువల్ల చాలా టేస్టీగా వచ్చింది. అదే సరస్వతి ఆకులు ఇంకా పునా మసాలా కూడా బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వచ్చింది. సో నచ్చింది అనమాట నీకైతే పులావ్? నచ్చిందా? చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో కీర్తన గారు నైస్ అండి, ఇద్దరు కూడా బాగా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో వెయిట్ చేయండి మీరు. వంటుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ వంట కూడా అయిపోయింది. సో థర్డ్ పార్టిసిపెంట్ ని పిలవబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్, మీ పేరు? రజిత. రజిత గారు, చిట్కా చెప్పండి. పాలు, తేనె, పంచదార 3 సమపాళ్లలో కలిపి దాన్ని ఒంటికి పట్టించి తర్వాత నలుగు పెట్టుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఒళ్ళు నిగారింపు సంతరించుకుంటుంది. తర్వాత ఇది తరచూ చేస్తూ ఉండాలి. రోజు అంటే వీక్లీ ట్వైస్. ఓకే, పాలు, తేనె, పంచదార 3 ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుని బాడీకి నలుగులాగా అప్లై చేసేసుకుని ఆ తర్వాత బాడీ వాష్ చేసేస్తే కాంతివంతంగా తయారవుతుందంట శరీరం కూడా. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి మన థర్డ్ పార్టిసిపెంట్ స్వప్న గారు. సో స్వప్న గారు వెల్కమ్ అండి. సో హాయ్ స్వప్న గారు, వెల్కమ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి నా వందనాలు. ఓకే, తప్పకుండా. సో ఇప్పుడు ఇక్కడ లెవెల్లో చక్కగా వంట చేస్తే మీరు ఫైనల్స్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టెన్షన్ ఏం పడకుండా చక్కగా బాగా వంట చేయండి, ఓకేనా? సో మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారా? మరి ఏం రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు? స్ప్రౌట్స్ సోయా వడకర్రీ. స్ప్రౌట్స్ సోయా వడకర్రీ. ఓకే, బాగా చేయండి. ఓకే, మరి స్ప్రౌట్స్ సోయా వడకర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ సోయా వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ వడలు చేసుకోవాలి కదా. సో డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ పెట్టుకుందాము. సో ముందుగా ఏం వేసుకుంటారు? సో వడలకి ఏంటి ప్రాసెస్? కొద్దిగా స్ప్రౌట్స్, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం అంత ఉప్పు వేసుకుని పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకోవాలి. ఇది స్ప్రౌట్స్ పేస్ట్ అన్నమాట. సరే, ఇప్పుడు వేసుకుంటారా? ఇప్పుడు ఇది డైరెక్ట్ వడలు వేసేసుకోండి. ఇంక ఇందులో ఏమీ యాడ్ చేసే పని లేదు. ఓ, సో గ్రాన్యూల్స్ సోయా అనేది మీరు తర్వాత కర్రీలో వేసుకుంటారు. ఓకే 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 అండి. సో అయితే ఆయిల్ హీట్ అయితే మనం వడ వేసేసుకోవటమే. ఓకే, కొంచెం ఆయిల్ వేడవ్వాలి కదా, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శిరీష అండి. శిరీష గారు, చిట్కా చెప్పండి. ప్యాన్ ప్యాక్ చెప్తున్నానండి. అది శనగపిండి, తినే సోడా, దాల్చిన చక్కెర పౌడర్ ఉంటుంది కదా, అందులో కొద్ది పాలు, కొద్ది రోజ్ వాటర్ వేసి కొద్ది పొయ్యి మీద మరిగించి దాంట్లో చల్లారాక
ఒక స్పూన్ తేనె వేసుకొని ఫేస్ ప్యాక్ లా రాసుకున్నట్టయితే ఇమీడియట్ గా ఫేర్నెస్ వస్తుంది, ట్యాన్ పోతుంది. ట్యాన్ పోతుంది. ఓ వెరీ నైస్, బాగుంది. శనగపిండి, తినే సోడా, దాల్చిన చెక్క పొడి, పాలు ఇవన్నీ కూడా బాగా మరిగించి అది చల్లారిన తర్వాత కాస్త రోజ్ వాటర్, కాస్త తేనె మిక్స్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచి ట్యాన్ ప్యాక్ లాగా పనిచేస్తుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదండి. ఓకే, సో ఇప్పుడు మనము వడలు వేద్దామండి. ఇలా చిన్న చిన్న వడల్లా చేసుకుని డీప్ ఫ్రై చిన్న సైజ్ చేసుకోవాలా? కర్రీలో కదా. ఓకే, అంటే ఇంకా తుంపే పని లేకుండా ఇవి వాడేసుకోవచ్చు. ఆయిల్ కావాలా? కొద్దిగా ఆయిల్. ఓకే, ముందుగా పోపు వేసుకుంటారా? కొద్దిగా జీలకర్ర, 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లి ముక్కలు. ఓకే, సో మరి గణేష్, అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ మీ హాబీస్ ఏంటి? పాడుతా తీగలో ఉన్నప్పుడు సింగింగ్ తో పాటు నేను మిమిక్రీ కూడా చేసేవాడిని. ఆ తర్వాత ఇంకా నేను స్పోర్ట్స్ లో అయితే ఫుట్బాల్ ఇంకా షటిల్ ఆడుతుంటా. ఇక్కడ స్పోర్ట్స్, ఫుట్బాల్, షటిల్ కష్టం కాబట్టి మిమిక్రీ స్కిట్ ఏదైనా చేయొచ్చుగా మా కోసం? తప్పకుండా. సపోజ్ ఇదే ఎపిసోడ్ కి చిరంజీవి గారు వస్తే ఎలా చేస్తారు? అమ్మో, అభిరుచికి చిరంజీవి గారు. కమ్ ఆన్, సై. FTR దచ్చిన మసాలా, శ్రీమతి అభిరుచి వంటల పోటీ, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి ఒక్కసారి యాక్షన్తో పాటు కాకుండానే టేస్ట్లు కూడా నేను చేయగలను. చేసి చెప్తా ఎలా ఉంటుందో. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు వేగాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? కొద్దిగా టమాటా, అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఉడకపెట్టుకున్న స్ప్రౌట్స్ అండి. ఓకే, ఈ వాటర్ వంపకూడదు, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ వాల్యూస్ పోతాయి కాబట్టి వాటర్ లోనే నేను ఎగురబెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ స్ప్రౌట్స్ వడలా కాకుండా ఇంకా కొద్దిగా ఇవి కూడా వేసుకుంటున్నారా? ఓకే ఓకే, కొంచెం. ఓకే, కొద్దిగా ఉప్పు, ఫస్ట్ నుంచి ఉప్పు అవేమీ వేయలేదు కదా. కొద్దిగా ఉప్పు, అది పసుపు మీరు వేసి, సారీ కొద్దిగా పసుపు, సారీ కొంచెం ఉప్పు. ఆల్రెడీ స్ప్రౌట్స్ లో వేసి ఉడకబెట్టాం కాబట్టి ఉప్పు లైట్ గా వేసి ఉడకబెట్టాము, సో ఇందులో కొంచెం తక్కువే పడుతుంది. ఆల్రెడీ మీరు వడల్లో కూడా వేసాం కదా. ఉప్పులో స్ప్రౌట్స్ వేసారా, స్ప్రౌట్స్ లో ఉప్పు వేసారా? స్ప్రౌట్స్ లోనే ఉప్పు వేసారండి. స్ప్రౌట్స్ లోనే ఉప్పు వేసారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం వేస్తారు? సో ఇది సోయా ఆల్రెడీ కొద్దిగా హాట్ వాటర్ లో వేసి తీసేసాను. ఓకే, కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇక్కడైతే మీరు సరిపడా వేయండి, ఓకేనా? ఇంట్లో ఎక్కువ తక్కువ తిన్నా కాంపిటీషన్ కదా, సో సరిపడా వేయండి. కొంచెం ధనియాల పొడి. ఓకే, గసగసాలు, జీడిపప్పు పేస్ట్. ఏమండి మీకు ఇంకో విషయం తెలుసా? మరి అంతసేపు వేగించారంటే అది ఇంకొక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తుంది. వాటర్ కొంచెం, వాటర్ ఏదైనా యాడ్ చేసేయండి దాంట్లో త్వరగా. తర్వాత కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు అవి వేసేయండి. వడలు వేసేద్దాం. వడలు వేసి, సో ఇవి కొద్దిగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా మెత్తగా ఉండాలి వాటర్ లో వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదంతా బాగా చేశారు. స్ప్రౌట్స్ మాల, నైస్ డెకరేషన్. పంజరంలో చిలుకలు, అది క్రియేటివిటీ అసలు పరుగులు తొక్కుతుంది. చూడు, ఈ ఫ్లవర్స్ కూడా బాగా చేశారు. ఇందులో కొద్దిగా కొత్తిమీర అందులో పెట్టేసుకున్నా వేసుకోండి. అక్కడ ఏదో చిన్న మూతి కనిపిస్తుంది, ఫిష్. గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్ స్ప్రౌట్స్ తింటోంది.
మధ్యలో పెట్టినా ఓకే ఓకే మరి రెడీ అయిపోయిందండి కర్రీ. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు స్ప్రౌట్ సోయా వడ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్ సోయా వడ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వడాల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, పసుపు, ఉప్పు, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, కారం, ధనియాల పొడి, జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న వడలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి నిమ్మరసంతో కలిపి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్ సోయా వడ కర్రీ రెడీ. ఓకే మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకెళ్ళిపోండి. ఓకే సో వెయిట్ చేయండి స్వప్న గారు, ఇంకాసేపట్లో రిజల్ట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మరి ఇప్పుడు ఇంకా కార్వింగ్ చేయడానికి రాజు గారిని పిలిచేద్దామా? ష్యూర్, రాజు గారు వెల్కమ్. వెల్కమ్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈ రోజు మాకు? కందతో స్వాన్ 3D చూడొచ్చా రాజు గారు? హ్యాపీగా వచ్చాయి. వెల్కమ్ వెల్కమ్. రెక్టాంగిల్ షేప్లోకి పీస్ మనం కట్ చేసేసుకోవాలి. ఓకే 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 సో దీంట్లోంచి మనకు విత్ వింగ్స్ చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడ బేస్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి, రెండు వైపులో కూడా. తర్వాత ఇక్కడ హెడ్, ఇక్కడ బ్యాక్ మనకు వింగ్స్ వస్తాయి. అలాగే వింగ్ సైడ్లోంచి కూడా సో ఇలా పీస్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే సో ఇక్కడ టైల్. ఓకే ఓకే సో నెక్స్ట్ నెక్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. సో మధ్యలో బాడీ మధ్యలో ఉంటుంది కాబట్టి సైడ్లోంచి కొంచెం తీసేస్తున్నాను. సో మిడిల్లో మనకు నెక్ వస్తుంది. సో రెండు వైపుల నుంచి కూడా. అలాగే టేల్ కూడా బాడీ మధ్యలో ఎండ్ అవుతుంది. సో దీన్ని కూడా సైడ్లోంచి ట్రిమ్ చేసుకోవాలి. ఓకే సో నెక్ కింద నుంచి కొంచెం ఇలా హాఫ్ సర్కిల్లో. ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ సైడ్ కొంచెం బయటకు వచ్చినట్టుగా ఉన్నాయి. లైట్గా నైఫ్తో పెట్టి మనం ట్రిమ్ చేసుకోవాలి. సో పై వైపున కూడా చేసేసుకుంటే మనం కొంచెం రౌండ్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు వింగ్స్. ఓకే సో స్ట్రైట్ కట్, పైనుంచి స్లాంట్. ఓకే అగైన్ స్ట్రైట్, స్లాంట్. సో ఇలా స్టెప్ కట్ అనేది పై వరకు చేస్తున్నాం. ఓకే సో నెక్స్ట్ గ్రూవర్తో వచ్చేసి కొంచెం లైనింగ్ ఇస్తున్నాం, అంటే కొంచెం ఫినిషింగ్. సో ఇక్కడ వింగ్ అనేది చూపిస్తున్నాం. అలాగే ఇక్కడ లైన్స్ రెండు వైపులు కూడా. ఓకే సో వింగ్స్ మధ్యన కొంచెం సపరేషన్ తెలియాలి కదా. సో ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్ కట్, ఇటువైపు నుంచి కూడా స్లాంట్. సో మధ్యలో ఉన్న పీస్ వెళ్ళిపోతుంది. ఓకే వావ్. సో ఐస్ కొరకు సో ఇలా రంధ్రం చేసుకుని చిన్న సైజు మిరియాలు. ఓకే ఓకే సో ముక్క వచ్చేసి టూత్ పిక్ కొంచెం ఇలా షార్ప్ ఉంటుంది కదా. ఓకే ఓకే వావ్ చాలా క్యూట్ గా ఉంది. బాగుందా? బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, Welcome. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే గణేష్ థ్యాంక్ యూ. సో రాజు గారి కార్వింగ్ కూడా ఫినిష్ అయిపోయింది కదా. ఓకే మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదామా? Yes. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే.
ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఇక్కడ అన్ని రెసిపీస్ రెడీగా ఉన్నాయి, అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మీ పేరండి? నా పేరు అరుణ అండి. నేను రాగిపిండి, కొబ్బరి, క్యారెట్ లడ్డు. రాగిపిండి కొబ్బరి లడ్డు. ఓకే, ఇప్పుడు అవన్నీ కూడా నువ్వు తినాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఓకేనా? తిని అన్ని బాగా గుర్తుపెట్టుకొని తర్వాత ఫైనల్ గా జడ్జిమెంట్ ఇవ్వాలి. ఓకే, బాగుందో చెప్పాలి 5 వంటల్లో. ఓకే, ఊరికే తినేయటం కాదు, గుర్తుంచుకో టేస్ట్లన్నీ. మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. నేను అరటిపండు పాయసం చేస్తాను. అరటిపండు పాయసం. ఓకే ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు జీవని. నేను మల్టీగ్రెయిన్ దోశ చేశానండి. మల్టీగ్రెయిన్ దోశ బాగుందండి, బొమ్మకి కూడా దోశ వేసినట్టున్నారు. అవునండి, అభిరుచి గౌన్ వేసానండి. అభిరుచి గౌనా? అభిరుచి గౌన్ మీద చేశారు. అభిరుచి దాని మీద ఉందా? దాని టోపీ కూడా బాగుంది. బ్రెడ్ సో ఇలా అన్ని డిఫరెంట్ షేప్స్ బటర్ఫ్లై, శంకు, పిల్లలకి లైక్ చేయడానికి. బీఫర్ బటర్ఫ్లై, అది బీఫర్ బటర్ఫ్లై. సో అలా చాలా చేశారు. టార్టాయిస్ చేశారు, శంకు చేశారు, యాపిల్ చేశారు. పాలపొడి అండ్ చాక్లెట్ తో టెడ్డీ బేర్స్ చేశానండి. టెడ్డీ బేర్ నైస్, చాలా క్యూట్ గా ఉన్నాయండి, బాగున్నాయి. బెల్లం పాకంతో తింటే బాగుంటుంది. చిన్న హాట్ ప్యాక్ లో ఉంది. సెటప్ చాలా చేసుకొచ్చారండి జీవని గారు. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, మొత్తానికి. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? నా పేరు శిరీష అండి. నేను కాకరకాయ పచ్చడి చేస్తాను. కాకరకాయ పచ్చడి. కాకరకాయ తినవాగానే ఈ సమ్మర్ లో అయితే ఈ పచ్చడి ట్రై చేస్తా. ఓ, ఈ సమ్మర్ లో పచ్చడా? ఓకే, లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు జ్యోతి అండి. నేను కజ్జికాయలు చేస్తాను. ఏం పర్లేదు, తిను. నేనేమైనా చూపించిన గీత ఒకసారి? అక్కర్లేదు, తిన్నాడు. అబ్బాయి ఇంకా చిన్నపిల్లాడు అనుకున్నావా? బీటెక్ అంట. ట్రై చేద్దామని చూపిద్దామని. సో సక్సెస్ఫుల్ గా అన్ని వంటలు కూడా టేస్ట్ చేయడం అయిపోయిందండి. మరి గణేష్, బాగున్నాయి అన్ని. ఒకసారి రాజు గారు నువ్వు కాస్త మాట్లాడేసుకొని ఏది బాగుందో చెప్పి నీ వ్యూస్ షేర్ చేసుకొని ఫైనల్ ఏదో మాకు చెప్తే అనౌన్స్ చేసేద్దాం. తప్పకుండా. ఓకే, సో రెడీయా రాజు గారు ఇంకా గణేష్? డిసైడ్ అయ్యారా? కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్టున్నారు. సో గణేష్ నువ్వు చెప్తావా? నాకు ఈ డిషెస్ లో 2 నచ్చాయి బాగా. 2 బాగా నచ్చాయా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ హాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. హాట్ ఐటమ్స్. పచ్చడి నచ్చిందా నీకు బాగా? ఫస్ట్ పచ్చడి నచ్చింది, కాకరకాయ పచ్చడి. ఎందుకంటే కాకరకాయ పచ్చడి నేను ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే చేదు పదార్థం కూడా తగిలి అలాంటి పచ్చడి చేసుకోవచ్చని అవుట్ చేశారు. ఓకే, ఇంకోటి ఆ తర్వాత మల్టీగ్రెయిన్ దోశ కూడా నాకు చాలా బాగా నచ్చింది. 5 మంది కూడా బాగా చేశారు. అంటే డిఫరెంట్ గా ట్రై చేశారు. అరటిపండుతో పాయసం కానివ్వండి, అలాగే రాగి లడ్డు కానివ్వండి, తర్వాత కజ్జికాయలు, పచ్చడి, అలాగే మల్టీగ్రెయిన్ దోశ. సో దేనికి అవే బాగున్నాయి. ఓవరాల్గా కొంచెం బెటర్గా ఆలోచిస్తే జడ్జ్మెంట్ మరి నేను అంతా డిసైడ్ చేసి సో కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి. ఓకే, కంగ్రాచులేషన్ శిరీష గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, సో ఈ రోజు మన రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ శిరీష గారు. కంగ్రాచులేషన్స్. వచ్చేయండి. గిఫ్ట్ తీసుకోవడానికి అంత స్లోగా కంగ్రాచులేషన్స్ అండి శిరీష గారు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి, అలాగే ఇవాళ మన స్పెషల్ గెస్ట్ గణేష్ చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. సో జ్యోతి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గణేష్ చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, అండ్ అలాగే అరుణ గారు వెల్కమ్. అరుణ్ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లక్ష్మి గారు వెల్కమ్ అండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ జీవని గారు. కంగ్రాచులేషన్స్. సో జీవని గారు చక్కగా బాగా ఎఫర్ట్ తీసుకుని అన్ని చేశారండి, చాలా బాగుంది. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలను గింజలు తీసేసి ముక్కలుగా చేసి ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించాలి. ఉడికించిన కాకరకాయలను వేయించి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించి వేయించిన కాకరకాయలు, కారం, ఆవ పేస్ట్, నిమ్మరసం, కాచిన నూనె,
మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించి పోపు మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్, మీ పేరు? అనిత. అనిత, చిట్కా చెప్పండి. జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే కరివేపాకు బాగా మిక్స్ చేసేసి తలకు అప్లై చేయాలి. ఎందులో మిక్స్ చేసేసి అంటే పేస్ట్? మిక్సీలో పేస్ట్ చేసేసి తలకు అప్లై చేయాలి. ఇంకేం అక్కర్లేదు. వీలైతే పెరుగు కలుపుకోవచ్చు. పెరుగు, కరివేపాకు కలుపుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. వెరీ నైస్. కరివేపాకు పేస్ట్ లో కొంచెం పెరుగు మిక్స్ చేసి తలకి అప్లై చేసుకుంటే హెయిర్ బొత్తుగా పెరుగుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్స్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే, సో మరి ఫైనల్ జడ్జ్మెంట్ కి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, అలాగే మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. గణేష్ తెగ మాట్లాడేస్తున్నాడు రాజు గారితో, మరి డిస్కషన్స్ ఏమో. సో మరి ఏంటి గణేష్, అయిపోయిందా డిస్కషన్? డిసిషన్ అయిపోయిందా? బాలు గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా ఎంత టెన్షన్ పడలేదా? అసలు కాంపిటీషన్ అనే ఫీలింగ్ ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మాత్రం జడ్జిమెంట్ ఇవ్వాలంటే చాలా టెన్షన్ గా ఉందా? అంటే ఆ సీట్ అలాంటిది అనమాట బేసిక్ గా. నువ్వు అది వరకు ఆ సీట్ లో ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకు అనిపిస్తలేదు, ఇప్పుడు అక్కడికి వెళ్ళావు కాబట్టి నీకు ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. సరే, తప్పదు. వ్యూస్ షేర్ చేసుకున్నారా రాజు గారు? చేసుకున్నాం. సో ఏ డిష్ ఎలా ఉంది? నేను డిషెస్ గురించి చెప్తాను. ఓకే, సో ఫైనల్ గా విన్నర్ ఎవరు అనేది గణేష్. సుభాషిణి గారు చేసిన ఆలు చోలే బటర్ మసాలా అండి. సో దాంట్లో అంటే జనరల్గా బటర్ మసాలా అనే మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానికోసం మనం ఉల్లిపాయలు తర్వాత టమాటో ఉడికించి పేస్ట్ చేసుకుంటే మనకు కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సో మీరు పచ్చిగానే యాడ్ చేశారు. సో ఎండింగ్ వరకు మీరు చాలా వేయించారు, చాలాసేపు వేయించినా ఆ ఉల్లి పచ్చిదనం అనేది ఇంక పోలేదు, దాంట్లో ఆ ఘాటు తెలుస్తుంది. దానివల్ల కొంచెం గణేష్ చెప్పాడు కూడా ఘాటుగా ఉంది అని. సో అది ఉల్లి. ఓకే, అలాగే పనసకాయ పులావ్లో కూడా మీరు స్పైసెస్ అన్నీ అవసరం లేదండి, పౌడర్స్. మీరు జీలకర్ర, ధనియాలు, గరం మసాలా అన్నీ వేశారు, మళ్ళీ సరస్వతి ఆకు వేశారు, పుదీనా వేశారు, సొంటి పొడి వేశారు. అంటే జనరల్గా అవసరం లేదండి, మనకు పనసతో ఏదైతే కరెక్ట్గా బ్లెండ్ అవుతుందో అది చూసుకొని మీరు ఒక్కటి వేసినా సరే పర్లేదు. మసాలా దినుసులు ఎలాగో దాంట్లో ఉన్నాయి పలావ్ అన్నం కాబట్టి, మసాలా దినుసులు ఉన్న తర్వాత మనకు అడిషనల్గా పౌడర్స్ అవసరం ఉండదు, అవే మనకు కావాల్సిన ఫ్లేవర్ ఇస్తాయి. ప్లస్ మనకు ఆ పనసకాయ మీరు ఏదైతే యూజ్ చేస్తారో అది కొంచెం లైట్గా మనకు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో అదొకటి. కొంచెం మీరు పాలు వేసి కొబ్బరి పాలు వేసి కూడా ఉడికించారు కదా, ఆ కమ్మదనం కూడా వచ్చింది. బట్ రైస్ ఇంకొంచెం పలుకు ఉంది. ఓకే, సో అలాగే స్ప్రౌట్స్ వడ కర్రీలో మీరు డైరెక్ట్గా స్ప్రౌట్స్తో చేసేసుకుంటే బాగుండేదండి, వడ అవసరం లేదు. ఎందుకంటే స్ప్రౌట్స్ ఎలాగో మళ్ళీ కూడా యాడ్ చేశారు మీరు, సోయా కూడా గ్రాన్యూల్స్ యాడ్ చేశారు. సో వడ లేకుండా మీరు డైరెక్ట్ చేసుకున్నా టేస్ట్గా బాగుండేది. సో ముగ్గురులో కూడా ఏదో ఉన్నాయి. ఫైనల్ గా ఓవరాల్ గా అదే తక్కువ మిస్టేక్స్ చేసి విన్నర్ ఎవరంటే స్వప్న గారు చేసిన స్ప్రౌట్స్ సోయా వడ కర్రీ చాలా బాగుంది. స్వప్న గారు విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్. సో ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు స్వప్న గారు, కంగ్రాచులేషన్. సో పార్టిసిపెంట్స్ కూడా ఏమీ అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదండి, మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా సుభాషిణి గారు వచ్చేసేయండి. సో సుభాషిణి గారు, మీకు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు గాను సిఎంఆర్ విశాఖ నుంచి గణేష్ చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. నెక్స్ట్ కీర్తన గారు రండి. సో కీర్తన గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గణేష్ చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఈ రోజు మన విన్నర్ స్వప్న గారు, కంగ్రాచులేషన్స్ అండి, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి స్వప్న గారు, మీరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయ్యారు. సో మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ కి కూడా మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు రాజు గారు చెప్పిన అన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎంచుకునే రెసిపీని దానికి తగ్గట్టుగా బ్లెండ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడి కూడా ఎంతో చెమటలు పట్టేసి ఇందాక చేస్తున్నప్పుడు అయినా కూడా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష్. ఓకే, మరి జడ్జ్మెంట్ అయిపోయింది అండ్ స్వప్న గారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు. సో మరి మన జడ్జెస్ మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గణేష్. రాజు గారు బాయ్ బాయ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో బోల్డ్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.